జై గోవింద. సీతాన్వేషణలో భాగంగా 100 యోజనాల సముద్రాన్ని లంఘిస్తూ వెళ్తున్న సమయంలో హనుమంతులకి మైనాక పర్వతం ఆతిథ్యం ఇవ్వడానికి, తను ఆసనం అర్ఘ్యపార్ఘ్యాలు ఇవ్వడానికి మైనాకుడు చూస్తూ ఉండగా, స్వామి కార్యమే వెళ్తున్నాను, ఎలాంటి విఘ్నాలను నాకు తలపెట్టకండి అంటూ సాత్వికమైన మనుషుల నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అనే నిరూపణగా అక్కడ మనకు చూపించారు. అలాగే సురస అనే ఒక నాగకన్య స్వామిని వెనక్కి లాగుతూ ఉంటే ఆమె ఎంత పెరుగుతూ ఉంటే స్వామి ఇంకా పెరుగుతూ ఉన్నారు. అలా ఇలా రజోగుణంతో ఉన్న వాళ్ళని మనం ఎంత ప్రయత్నం చేసి పోట్లాడినా మనకు సమయం వృధా అవుతుంది అంటూ చిన్నగా మారి ఆవిడ నోటి నుంచి వెళ్ళి చెవిటి నుంచి బయటకు వచ్చేశారు. అంటే రజోగుణం కలవాళ్ళ దగ్గర నుంచి ఎలా మనం బయటపడాలి అని నిరూపించారు. అలాగే సింహిక అనే తమోగుణం నుంచి, అంటే తమోగుణం ఉన్న వాళ్ళకి యుద్ధం చేసి జయించాలి అని ఒకే ఏటుతో ఆమె తలను బద్దలు కొట్టి ఆ సముద్ర లంఘనాన్ని చేస్తూ ఈ సత్వము రజో తమో గుణాలని ఎలా చక్కగా దాటాలి అని ఈ సముద్ర లంఘనం ద్వారా మనకు చక్కగా నిరూపించారు. జై గోవింద.